చెప్పేది నిజం. నేను బయటికి వెళ్ళడానికి కూడా బాధపడను. కానీ ఒక నిందని మోసుకుంటూ వెళ్ళలేను. నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఆ సీతాదేవిలాగా అగ్నిలోకి దూకలేను. ఈ కథలు చెప్పింది చాలు. ముందు బయటికి నడు. అమ్మా శశి, ఆగమ్మా. రామొచ్చేదాకా ఆగమ్మా. వాడితో మాట్లాడి. ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈవిడ గారు దారి తప్పారో అప్పుడే ఆ పెద్ద మనిషి కూడా మాట్లాడే అర్హత కోల్పోయాడు. ఈ విషయంలో ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. శశి, నువ్వు తీసుకెళ్ళు. నా మాట నమ్మండి. అమ్మా, రోజులు మమ్మల్ని ఎంతలా ఏడిపించావు. ఒక్క నిమిషం కూడా నిన్నిక్కడ ఉండనివ్వను. పోవే. శశిరేఖ, ఏం చేస్తున్నావు? సీతని ఎందుకు నెట్టేస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి బాలు, మీరంతా కలిసి ఏం చేస్తున్నారు? ఇవిగో, ఇవి చూసిన తర్వాత మాట్లాడు. ఊరికే ఏడిపించి బయటికి నెడుతున్నాను అనుకున్నావేమో. కాదు, ఈ మహాపతివ్రత చేసిన వ్యవహారం సాక్ష్యాధారాలతో దొరికిపోయింది. అందుకే ఇలాంటి తిరుగుబోతుల్ని. శశి, నోరు నోరు జారదు. నాకు నా భార్య గురించి తెలుసు, నీ గురించి కూడా తెలుసు. అంటే ఏంటి నీ ఉద్దేశం? తప్పు చేసింది నీ భార్య అయితే నా భార్య మీద అరుస్తున్నావేంటి? శశి గురించి తెలుసన్నావు కదా, అసలు నీకేం తెలుసు చెప్పు. నీతో వాదించే ఓపిక, ఆ అవసరము నాకు లేదు. నేనైనా సీతైనా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. నేను మాట్లాడాల్సిన వ్యక్తి, సమాధానం చెప్పుకోవాల్సిన మనిషి మా అమ్మ. అమ్మా, ఇది నువ్వు నమ్ముతున్నావా? చెప్పమ్మా, ఇది నువ్వు నమ్ముతున్నావా? సీత ఇలాంటి పని చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా అమ్మా? ఎవరో వచ్చి చెప్తే నమ్మేవాళ్ళం కాదురా. కానీ అమూల్య తనే స్వయంగా చూశానని చెప్పింది.